హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న గుంట చూపిస్తాను. మన గేదెల కోసం వేసింది. సుమారు 5 ఇయర్స్ బ్యాక్ అయితే తీయించాము. చాలా అంటే సూపర్ సక్సెస్ అయింది మాకు ఇదైతే. ఎందుకంటే మన దగ్గర ఒక 10-15 గేదెలు ఫ్రీ రేంజ్లో ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం దాన్ని ప్రతిసారి కడగాలి అంటే లేబర్తో ఉండవలసిన పని అనమాట. మనం సొంతంగా ఒకరో ఇద్దరమే 10-15-20 యానిమల్స్ వరకు మనం మెయింటైన్ చేయాలంటే కొన్ని ఇలాంటి వసతులు అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. 5 ఇయర్స్ బ్యాక్ తీయించాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇది మనం 5 ఇయర్స్ క్రితం తీయించుకున్నాం. చాలా బాగా పనిచేసింది. మనం ఫ్రీ రేంజ్లో వదిలేసేటప్పుడు వాటికి నచ్చినప్పుడు వచ్చి మునిగి నచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి అనమాట. కాకపోతే 5 సంవత్సరాలు ఇలా పైనుంచి దిగడం వల్ల ఏమైందంటే గుంత అనేది కాస్త పూడుకుపోయింది అనమాట. అంటే కొంచెం తగ్గిపోయింది, లోతు అనేది తగ్గిపోయింది. ఈసారి ఆల్రెడీ మనకి సమ్మర్ వస్తుంది, పైగా మనకి ఇంచుమించు 6-7 సాల్తీలు ఎక్స్ట్రా పెరిగినాయి. 6-7 యానిమల్స్ మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఇప్పుడు. కాబట్టి మొత్తం మళ్ళీ ఒకసారి రీసెంట్గా దీన్ని మట్టి తీసి చూడండి, చుట్టూ పోయిపించాను. ఇదివరకు ఆ పైపు మీకు అక్కడ కేసింగ్ పైపు కనిపిస్తుంది కదా, అది టాప్ హైట్ ఉండేది మనకి. కాకపోతే వాటర్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కూడా వాటర్ కేసింగ్ వరకే వస్తుంది. కాకపోతే ఇక్కడ గుంత కొంచెం ఎక్స్ట్రాగా తవ్వించి ఈ మట్టి సరౌండింగ్ వేసేవాళ్ళు. ఇదివరకు మేము ఏం చేసామంటే ఎక్కడ కాలితే అటు నుంచి దిగిపోయి ఎక్కేవి మన గేదెలు, దానికి నచ్చినట్టు దిగేవి, పైకి ఎక్కేవి. దానివల్లే మనకి ఎక్కువ మట్టి లోపలికి జరిగిపోయింది. ఇప్పుడేముందంటే అక్కడ మన వాటర్ వచ్చే లైన్ ఆ చెట్టు దగ్గర, ఆ చెట్లు కూడా తీయించలేదు. ఎందుకంటే వేసవికాలంలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఆ చెట్టు నీడన్నా వస్తుంది ఇవి మొలగడానికి అని చెప్పి. పైగా రూట్ బలం కూడా ఉంటుంది. అవి ఎంత ఎక్కువ దిగినా కూడా రూట్ ఉండడం వల్ల మట్టి కట్ అవ్వకుండా ఉంటుందని ఆ తుమ్మ చెట్లు అలానే ఉంచేసాము. ఈ కింద ఉన్న మట్టి తీసి సరౌండింగ్లో చూడండి, ఈ పక్కన వేయించాము. ఇక్కడ మనకి ర్యాంప్ లాగా ఒక ఎంట్రన్స్ లాగా పెట్టామన్నమాట. ఇక్కడ నుంచి దిగుతాయి, ఎక్కుతాయి. మొన్న ఒకరోజు మాత్రం వాటర్ ఉంచాము. వాటర్ ఉంచినది ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మన ట్రాక్టర్తో మొత్తం తొక్కేద్దాం. ఇందులో తొక్కితే కాస్త మన కరియేడ్ అయినట్టు, దమ్ము పొలం అయినట్టు అవుతుంది కాబట్టి నీళ్ళు ఇంకిపోకుండా ఉంటాయి. తర్వాత నుంచి మనం ఫుల్ వాటర్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకో 4-5 సంవత్సరాలు తెరిచి నాకు చూడవసరం లేదు. మనకు ఏ రిస్క్ లేకుండా వాటికి నచ్చినప్పుడే ఫుల్గా ములుగుతాయి. ఎక్కువసేపు వాటర్లో ఉండడం వల్ల టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాయి. ఇప్పుడు ఆవులు అనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు. గేదెలు కంపల్సరీ టెంపరేచర్ పెరిగిందంటే వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందులో కొద్దిసేపు అలా సేద తీర్చినట్టు ములిగినాయి అంటే మన మనుషులమే స్విమ్మింగ్ చేయడానికి చూస్తూ ఉంటాం సమ్మర్లో. పైగా వీటి గేదెలు స్వతహాగా శరీరమే చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందుకని నీటిలో ఎక్కువసేపు ములిగినా మనకు అడిగిన 5 నిమిషాలు కడుగుతాం అంతే. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు గోతులో ములిగింది అనుకోండి, కంప్లీట్ రికవరీ అయిపోద్ది. ఒక ఫీడ్ విషయంలో కాస్త అటు ఇటు అయినా గేదెల విషయంలో మాత్రం ఇలాంటి గుంతలు మెయింటైన్ చేయడం చాలా తప్పనిసరి. కాలువల సైడు మనకి కాలువలు ఉండే ప్రాంతాలు ఉంటాయి, చెరువులు ఉండే ప్రాంతాలు ఉంటాయి. అటు ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే ఫుల్ వాటర్ సోర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇటువంటి ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు నీటి సోర్స్ లేని ఏరియాలు ఉంటాయి. ఇప్పుడు మనలాంటి ఏరియాలు, మన రంగారెడ్డి డిస్టిక్ ఉంది, మనకు చెరువులు, నదులు, కాలువలు లాంటివి మనకు ఉండవు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటే, ఇది సుమారు నాకు ఇలా అడ్డం ఒక 80 అడుగులు, పొడుగు 90-100 అడుగుల వరకు ఉంటుందేమో అంచనా. కరెక్ట్ మెజర్మెంట్లు మేమేం తీయలేదు, ఉన్నదాన్ని గుంత తీసాం అంతేమాట. ఇలాంటి గుంత ఉందనుకోండి, అవి హ్యాపీగా ఫ్రీగా ఉంటాయి. ఫ్రీ రేంజ్లో పెంచేవాళ్ళకి. అదే కమర్షియల్ డైరీలో పెంచేవాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు కాంక్రీట్తో గుంత బిల్డ్ చేస్తున్నారు. ఒక గొయ్యి లాంటివి చేసి కాంక్రీట్ చేసి దాని నుంచి ఇటు నుంచి మురిగి అటు నుంచి ఎక్కిస్తున్నారు. వాళ్ళు కూడా సెట్ చేసుకుంటున్నారు కమర్షియల్ డైరీలో కూడా. కాకపోతే మనది ఫ్రీ రేంజ్ ఉంది, మనది చిన్న డైరీ కాబట్టి మనలాంటి వాళ్ళకి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము విధంగా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఓకే అండి, నమస్తే.